నమస్తే మిత్రులారా, నా ఫోను ట్రాప్ అయిపోయింది. కాబట్టి ఇంటెలిజెన్స్‌లో నా ఫోన్ ట్రాప్ అయింది కాబట్టి నేను ఎవరికీ కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేసే పరిస్థితిలో లేను. అందులోనూ ఇంకోటేందంటే అన్ని కాల్స్ అంతమందికి ఆన్సర్ చేయాలంటే కూడా నాకు కూడా ఓపిక ఉండట్లేదు. సో, దీన్ని మీరు అన్యథా భావించకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. వీడియో చేస్తున్నా, మీరు కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా మీ యొక్క సమస్యలో ఏ చిన్న ఒక్క ఉద్యోగమైనా కూడా నేను దానికి ఖచ్చితంగా అండగా నిలబడతా. నా ప్రయత్నం నేను చేస్తా. దాన్ని అండగా ఖచ్చితంగా ఉండి పోరాటం చేస్తా. దాంట్లో డౌట్ లేదు. రెండో విషయం ఏందంటే, నిన్న ప్రభుత్వం స్పందించిన తీరు మీద నేను కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నా. మనము 30,000 పోస్టులు ఇవ్వాలనేది మన డిమాండ్. ప్రభుత్వం ఏముంటుంది, జాబ్ క్యాలెండర్ అడుగుతుంది, ఇస్తా ఉంటుంది. అంటే ఎవరైనా మన బాధను పట్టుకొని అవతలోడు కానీ సొల్యూషన్‌కి ఆలోచన చేయాలన్నా, వాళ్ళ బాధలను పట్టుకొని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచన చేసి మనకు సొల్యూషన్ ఇస్తారా? నీకు జ్వరం వస్తే క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతుందా? ఇట్లే ఉన్నది ప్రభుత్వం యొక్క పనితీరు. కాబట్టి ఇక్కడ నిన్న చేసినటువంటి ప్రభుత్వం కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, గ్రూప్ 2 పోస్ట్‌పోన్ కావాలన్నా, డిఎస్సి పోస్ట్‌పోన్ కావాలన్నా అనేది మనం డిసైడ్ చేసుకోవాలంట. అసలు మనకు గ్రూప్ 2కి డిఎస్సికి సంబంధం ఏందండి? ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరి స్ట్రీమ్ వాళ్ళది, ఎవరి ఎఫర్ట్ వాళ్ళది, ఎవరి లైన్ వాళ్ళది. ప్రభుత్వం ఒక బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి? గ్రూప్ 2 వాళ్ళకు గ్రూప్ 2 న్యాయం చేయాలి, గ్రూప్ 3 వాళ్ళకు గ్రూప్ 3 న్యాయం చేయాలి, 1 వాళ్ళకు 1 న్యాయం చేయాలి, డిఎస్సి వాళ్ళకు డిఎస్సి న్యాయం చేయాలి. ఇది కదా ఒక బాధ్యత గల ప్రభుత్వం చేయాల్సింది. కానీ అట్లా చేయకుండా ఏం చేస్తుంది, మనం ఎట్లా ఇది కావాలన్నా అది కావాలన్నా అంటే డిఎస్సి వాళ్ళకు పోస్ట్పోన్ కావాలనేది కన్సర్న్, అది చేయట్లేదు. గ్రూప్ 2 వాళ్ళకి పోస్టులు పెంచాలనేది ఆలోచన విధానం. అది మన డిమాండు. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 వాళ్ళు అడుగుతుంది ఏంది, పోస్టులు పెరగాలని చెప్పేసి. డిఎస్సి వాళ్ళు అడుగుతుంది ఏంది, పోస్ట్పోన్ కావాలని చెప్పేసి. గ్రూప్ 2 వాళ్ళకేమో పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. డిఎస్సి వాళ్ళకేమో డిఎస్సి వాళ్ళకేమో పోస్ట్పోనే చేయనంటాడు. మనము ఓవరాల్గా ఉద్యోగాలు అడుగుతూ ఉంటుంటే అతనేమో నేను మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటాడు. ఇట్లా మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి, మనల్ని విడగొట్టి మనలో మనం గొడవలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కానీ ఇంకోటి లేదు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, బై లాజిక్ ఎవరి ఉద్యోగం వాళ్ళది. కాకపోతే ప్రభుత్వాన్ని మనము డిమాండ్ మనం ముందు పెట్టేటప్పుడు మనం ఇన్ని ధర్నాలు, ఇన్ని ఉద్యమాలు ఇంత చేసినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు అంటే, ఇంకా సింగిల్గా విడివిడిగా కొట్లాడితే మనకు ప్రభుత్వం స్పందిస్తుందా, మనల్ని పట్టించుకుంటుందా? ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం. సో నేను ఫైనల్గా నేనేమంటున్నా అంటే, డిఎస్సి అభ్యర్థులకు మీరు మీ ప్రయత్నం చేయండి. మీ పోరాటానికి మేము మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా మేము గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళు, మిగతా అందరం కూడా మేము ఖచ్చితంగా మీ అన్నదమ్ములాగా మీ వెనకాల ఉంటాం, సపోర్ట్ చేస్తాం. కాబట్టి మీరు ప్లేస్ అండ్ డేట్ మీరు చర్చించి కామెంట్ల రూపంలో పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఒక ఆర్గనైజ్ చేసుకొని ఎక్కడ కలవాలి, ఎవరిని కలవాలి, ఎలాంటి కార్యాచరణ ఉండాలనేది మీరు చేయండి. 1-2 డేస్లో చేయండి. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే దాని తర్వాత మేము అన్ని ఉద్యోగాలు కలిపి ఒక ఐక్య కార్యాచరణ అనేది ఒకటి పెడదాం. అన్ని పార్టీలను కలుపుకుంటూ అందరి మద్దతు తీసుకుంటూ నిరుద్యోగుల మిలియన్ మార్చ్ అనే ఒక ప్రోగ్రాం కానీ, లేదంటే చలో ఢిల్లీ అనే ప్రోగ్రాం కానీ మనం ఒకటి ప్రకటించుకుందాం. అట్లా చేసి ప్రభుత్వం యొక్క మెడలు వంచి మనం పనులు చేయించుకుంటే కానీ ఈ ప్రభుత్వం మన మాట వినేటట్లేదు. కాబట్టి మిత్రులారా, నేను మళ్ళీ మీకు చెప్తున్నా, నేను ఏ ఉద్యోగానికి నేను వ్యతిరేకం కాదు. నాకు గ్రూప్ 2 వాళ్ళు, గ్రూప్ 3 వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, డిఎస్సి వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. డిఎస్సి వాళ్ళు ఎంత ఇంపార్టెంటో, ఆర్టీసీ ఉద్యోగాలు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగాలు ఎంత ఇంపార్టెంటో గ్రూప్ 1 కూడా 1:100 అవ్వాలనేది నా కోరిక ఉంటుంది. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీ కోరికలకు, మీ యొక్క ఆశలకు నేను అండగా నిలబడాలి, మీకోసం ఏదైనా ప్రయత్నం చేయాలనేది నా ఆలోచన విధానం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులారా, డిఎస్సి అభ్యర్థులారా, మనం ఒకరిని తిట్టుకొని ఒకరిని కొట్టుకొని, వీళ్ళకు వచ్చింది కాబట్టి మనకు పోస్ట్పోన్ కావట్లేదు, వీళ్ళకి పోస్ట్పోన్ అయింది కాబట్టి మనకు పోస్టులు పెరగలేదు, ఇట్లా మనం ఒక లాజిక్ లేకుండా ఒకరితో ఒకరు మనము గొడవలు పడి ఒకరిని తిట్టుకొని మన ఐక్యతలు పోగొట్టుకుంటే ప్రభుత్వం సక్సెస్ అవుతుంది, మనం ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం. కానీ లాస్ట్గా మీకు ఒక విషయం చెప్తున్నా, ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో చాలా నెగ్లిజెన్స్గా ఉంది. వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ఇది కేవలం మనల్ని పిచ్చోళ్ళను చేయడానికి మాత్రమే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం. సో వేరే విషయం అంటూ ఏం లేదు. ఇది ఓవరాల్గా ఎవరి సమస్యను కూడా పరిష్కారం చేయదు. గ్రూప్ 2 వాళ్ళది చేయదు, గ్రూప్ 3 చేయదు, గ్రూప్ 1 చేయదు, డిఎస్సి వాళ్ళకు చేయదు కాబట్టి చేయకూడదని అనుకున్నది కాబట్టి గ్రూప్ 2 వాళ్ళకి, డిఎస్సి వాళ్ళకు మీరు గ్రూప్ 2 వాళ్ళు పోస్ట్పోన్ కావాలన్నా, డిఎస్సి వాళ్ళు పోస్ట్పోన్ కావాలన్నా
మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పేసి మనలో మనకే ఒక గొడవలు పెట్టి మనలో మనకు ఒక ఐక్యత లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం ఆ యొక్క కుట్రను మనం అర్థం చేసుకొని ప్రభుత్వం యొక్క కుట్రను మనం తిప్పికొట్టే ప్రయత్నాలు అనేది మనం చేయాలి. సో 1-2 డేస్లో డిఎస్సి అభ్యర్థులు మీరు ఏమైనా ప్రయత్నం చేయాలనుకుంటే, ఎందుకంటే మీరు తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. దానికి నేను ఖచ్చితంగా నా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. నేను దాంట్లో ఇది చేస్తా. మీరు టైము, డేటు ఇవన్నీ మీరు కామెంట్ల రూపంలో పెట్టిన తర్వాత దాని తర్వాత నేను మళ్ళీ టైము, డేటు ఇక్కడ ఒక వేదిక ద్వారా నేను మీకు ఒక పిలుపునిస్తాం. మనం ఆ పిలుపుతో మనం అందరం ఒక ప్లాన్ చేసుకొని లైన్ చేసుకొని మనం ప్రభుత్వం దగ్గర ఒక పోరాటం చేద్దాం. కాబట్టి మిగతా నిరుద్యోగ మిత్రులారా, మనమంతా కలిసి ముందుకు అడుగేద్దాం, మన హక్కులను సాధించుకుందాం. కాబట్టి ఎవరు కూడా వేరే విధంగా తీసుకోకండి. కామెంట్లు చేయండి, కామెంట్లు పెడితే నాకు క్లారిటీ వస్తుంది. సో ఇది వేరే గ్రూప్లో కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్ గ్రూపులో చాలా ఉన్నాయి, రకరకాల కొందరు రెచ్చగొట్టేటోళ్ళు ఉన్నారు, ముందు వెనక ఎట్లా అన్నీ క్లమ్జీనెస్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఛానల్లో మీరు కామెంట్లు పెట్టినప్పుడు దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయడు కాబట్టి మనకు క్లారిటీ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిఎస్సి పోస్ట్పోన్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. సో డిఎస్సి పోస్ట్పోన్ అవ్వడం వల్ల గ్రూప్ 2 అభ్యర్థులకు నష్టం ఉండదు. ఇది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెరిగితేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇది మీరు ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే. జై తెలంగాణ, జై హింద్. ఇట్లు మీ మోతిలాల్ నాయక్.